V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ వర్షాల కారణంగా మేఘాద్రిగడ్డ రిజర్వేరు కెపాసిటీ కన్నా ఇంకా ఎక్కువ రావడంతో దిగువన ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఈ యొక్క మేఘాద్రిగడ్డ మరియు పెందుర్తి అధికారులతో పరిశీలించడం జరిగింది. వీడియో మొత్తం ఎక్కడ పడితే మనకు వస్తుంది? సబ్బవరం కొత్త వలస పెందుర్తి సార్. సబ్బవరం కొత్త రైతాంగం ఏమో మంచి ఇల్లు మోడ్లో కొద్దిగా ఉన్నది. ఇల్లులే కాస్త నిన్న ల్యాండ్ స్లైడ్ కూడా మా ఊళ్ళో అదే గోపాలపట్నం ఇందిరా కలంద వార్డ్ 91 91 వార్డు. కనపడుతున్న వెల్ ఉంది కదా సార్ అక్కడ. ఈరోజు విశాఖపట్నం జిల్లా పెండుర్తి మండలం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు 57.4 అడుగులు ఉంది ప్రజెంట్. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే 61 ఫీట్ అండి. ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ 6 గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము. 4 గేట్స్ కెన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్. దాని ద్వారా నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి, వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము. ఈ రాబోయే కాలంలో మంచినీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని, ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్కి రావద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రాంతాలు